ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం, ఉమెన్స్ డే. ఈ లైవ్ చూస్తున్న ప్రతి తల్లికి, ఈ లైవ్లో ఉన్న ప్రతి తల్లికి, ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి తల్లికి, ప్రతి ఒక్కరికి నా కుటుంబ పక్షాన, పరిచర్య పక్షాన హ్యాపీ ఉమెన్స్ డే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం చదివి సహాయం చేయండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమేన్, హల్లెలూయా. చాలా మందికి భార్య దొరికిన వారికి ఏం దొరుకును? మేలు దొరుకును. కానీ చక్కని భార్య దొరికినటువంటి వారికి భార్య విలువ అర్థం కాదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరదు అంట. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు వర్ణిస్తున్నాడో ఒకసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ముత్యము కంటే అమూల్యమైనదంట. ఎవరు? గుణవతి అయినటువంటి భార్య. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ లైవ్లో పాల్గొంటున్న ప్రతి చెల్లి, ప్రతి తల్లి, ఈ మందిరంలో ఉన్నటువంటి ప్రతి చెల్లి, ప్రతి తల్లి గమనించాల్సినటువంటి అవసరం ఏంటిదంటే, గుణవతి అయినటువంటి భార్యగా ఉన్నావా? గుణవతి అయిన తల్లిగా ఉన్నావా? గుణవతి అయిన స్త్రీగా నువ్వు ఉన్నావా? ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకోవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. గుణవతి అయినటువంటి భార్య దొరికినటువంటి వారికి ఆ భార్య విలువ అర్థం కావడం లేదు. ఆ గుణవతి అయినటువంటి భార్య దొరికినటువంటి వారికి భార్య విలువ అర్థం కావడం లేదు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, భార్య, ఎవరైనా నాలాంటి సేవకుడు అడిగారనుకోండి, అమ్మా ఏం చదువుకున్నావమ్మా, ఏం చేస్తున్నావమ్మా అని అడిగాను అనుకోండి, వెంటనే పక్క నుండి భర్త ఏమనేస్తాడు? ఏం చేస్తుందండి, ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లో పడి తింటుంది అనేస్తాడు. చూడండి, భార్య ఇంట్లో ఊడవాలా, ఇంట్లో తుడవాలా, నీ షర్టు ఉతకాలా, నీ పాయింట్ ఉతకాలా, చక్కగా ఐరన్ చేసి పెట్టాలా, నీకోసం కర్రీ వండాలా, నీకోసం అన్నం వండాలా, నీకోసం ఎట్టి చాకిరీ చేయాలా, నీ పిల్లల బట్టలు ఉతకాలా, నీ బాత్రూమ్లు కడగాల, నీ పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలా, ఎట్టి చాకిరీ చేయాలి. మళ్ళీ నువ్వు వచ్చేంత వరకు నీకు వేడి నీళ్ళు పెట్టాలా, నువ్వు రాగానే నీకు టవల్ ఇవ్వాలా, నువ్వు రాగానే చక్కగా వాటర్ ఇవ్వాలి. ఇంత చాకిరీ చేస్తున్నటువంటి అమ్మాయిని ఏమనేస్తాం? ఇంట్లో ఖాళీగానే ఉంటుందిలే అని చెప్పేస్తాం. ఆమేన్. చూడండి, ఒక సహోదరి, ఒక సిస్టర్ ఉన్న ఊరును విడవాలా, కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టాలి, తోబుట్టువులు అన్నదమ్ములను విడిచిపెట్టాలి, అక్క చెల్లెలను విడిచిపెట్టాలి, చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి ఆ ఇంటిని విడిచిపెట్టాలి, ఇంటి జ్ఞాపకాలను విడిచిపెట్టాలి, సమస్తాన్ని విడిచిపెట్టి నీ ఇంటికి వస్తుంది నీ భార్య. అన్నిటిని విడిచిపెట్టి నీ ఇంటికి వస్తే నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తుందిలే, ఖాళీగానే ఉంటుంది. నీకోసం ఎట్టి చాకిరీ చేయాలి. నిన్ను తండ్రిగా పిలిపించుకోవడం కోసం, నిన్ను తండ్రిని చేయడం కోసం చావు అంచుల్లోకి వెళ్ళి ఇంత పొడవున ఆపరేషన్ చేపించుకొని
చావు అంచుల్లోకి వెళ్ళిపోయి బిడ్డని గంటది, నిన్ను తండ్రిగా చేస్తుంది. కొట్టు గట్టిగా చప్పట్లు, హల్లెలూయా హల్లెలూయా. చావు అంచుల్లోకి వెళ్ళిపోయి బిడ్డని గంటది, నిన్ను డాడీ అనే పదవికి, డాడీ అనే పిలుపుకి అర్హుడిగా చేస్తుంది. చాలామంది డెలివరీ కాలేక చనిపోయిన సిస్టర్స్ చాలామంది ఉన్నారు. డెలివరీ కాలేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, గుణవతి అయినటువంటి భార్య దొరకట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల, హల్లెలూయా హల్లెలూయా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. అందము మోసకరము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. చాలా మంది అందానికి ప్రియారిటీ ఇస్తారు. ఆమె చూడు ఎంత తెల్లగా ఉన్నదో, ఆమె చూడు ఎంత నల్లగా ఉన్నదో, ఆమె చూడు ఎంత పొడుగ్గా ఉన్నదో, ఆమె జుట్టు చూడు ఎంత పొడుగ్గా ఉన్నదో. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందము ఏంటి? మోసకరం. మొన్న మా ఎవరు ప్రేమ్ గాడు చూపిస్తున్నాడు, ఒక్క అమ్మాయి 10 పెళ్ళిళ్ళు చేసుకుందంట. సంవత్సరానికి ఒక పెళ్ళి. ఏంటి? సంవత్సరానికి ఒక పెళ్ళి. మళ్ళీ చూస్తే హీరోయిన్ లెక్క ఉందామె. ఈ 10 మంది పెళ్లి చేసుకున్న వాళ్ళు దేన్ని చూసి మోసపోయారు? అందాన్ని చూసి మోసపోయారు. అందము మోసకరము. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. యెహోవా యందు భయభక్తులు, చదువుననా? యందు భయభక్తులు కలిగిన స్త్రీ, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును, కొనియాడబడుతుంది. భయము భక్తి లేని సహోదరి ఏం చేస్తుంది? ఎంతమంది అండి ఈరోజు. మొన్న కుక్కర్లో ఉడికిచ్చాడంట ఒక ఆయన, తన భార్యని ముక్కలు ముక్కలుగా నరికి ఏం చేశాడు? కుక్కర్లో పెట్టాడంట. దీనంతటికి కారణం ఏంటిదయ్యా అంటే, ఎక్కువ ఫోన్లు మాట్లాడుతుంది. నేను మంచి ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తిని, మంచి ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిని, నన్ను మోసము చేస్తుంది, నా జీవితాన్ని నాశనము చేస్తుంది అని చెప్పి తనలో తాను పగపెంచుకున్నాడు. పగపెంచుకొని ఏం చేశాడు? చంపేయాలని డిసైడ్ చేసుకున్నాడు. ఛీ, ఇటువంటి భార్య నాకెందుకు అని చెప్పి తనను చంపేస్తే బాగుండని చెప్పి తనని చంపి ముక్కలు ముక్కలుగా, కాళ్ళు ఒక 2 ముక్కలు, ఈ తొడలో ఒక 2 ముక్కలు, చేతులు ఒక 2 ముక్కలు, ముక్కలు ముక్కలుగా నరికి ఉడకబెట్టాడంట. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందము మోసకరం. ఇస్ ద లార్డ్. మాకు తెలిసినటువంటి బ్రదర్ ఉన్నాడు, మన సంఘంలో ఒక బ్రదర్ ఉన్నాడు, పేరు వద్దులే కానీ సంఘంలో ఒక బ్రదర్, చక్కగా 2 అబ్బాయిలు 1 అమ్మాయి. సంఘంలో మన బ్రదర్ వాళ్ళ బావగారు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి, చక్కని కరెంట్ ఆఫీస్లో మంచి ఏఈ ర్యాంక్. తన ఆఫీస్లోనో ఎవరినో అందాన్ని చూసి మెల్ట్ అయిపోయినాడు.
తనకున్న ఆస్తి అంతా కూడా అమ్మి ఆమెకు పెట్టాడు, బంగారం ఆమెకు పెట్టాడు. చివరికి పిల్లలకి ఏది మిగిల్చలేదండి. రీసెంట్గా చనిపోయాడు. తన చనిపోతే తన అంత్యక్రియలు చేయడానికి కూడా ఎవరు రాలేదు. అప్పుడు ఎవరు వెళ్ళారు? కట్టుకున్న భార్య పిల్లలు వెళ్ళి తీసుకొచ్చి ఘనముగా కార్యము చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అందానికి లోబడిపోతున్నారు. అందము మోసకరం, అందాన్ని చూసి మోసపోతున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగము, దొంగతనము, వ్యభిచారము ఏదో ఒక రోజు అవుతుంది. ఏదో ఒక రోజు శాపాన్ని కూడబెట్టుకోకూడదు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు అంతమిచ్చాడా? దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడా? దేవుని మహిమ కొరకు వాడు, దేవుని మహిమ కొరకు నిలబడు, దేవుని పరిచర్య కొరకు నిలబడు. దేవుడు అందమిచ్చాడని నీ భర్తకు అందము లేదని భర్తని చాలామంది చీప్గా తీసి పడేస్తారు. చాలామంది చీప్గా తీసి పడేస్తారు. అది కాదండి, భార్యలు అర్ధరాత్రులు హలో హలో, దేవుని బిడ్డలా వీళ్ళు? దేవుని బిడ్డలా? దయ్యం బిడ్డలా? దేవుని బిడ్డలు కాదు, దయ్యం బిడ్డలు వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు 99.1% హత్యలు జరగడానికి కారణాలేంటి? హత్యలు జరగడానికి గల కారణాలేంటి? గుర్తు తెలియనటువంటి వ్యక్తిని చంపడం, భర్త భార్యను చంపడం, భార్య భర్తను చంపడం. ఎంత బాధాకరమో తెలుసండి. ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి కోసం కన్న నవమాసాలు మోసి కని పెంచినటువంటి కూతురు, 5 సంవత్సరాల బిడ్డ ఎంత అందంగా ఉందండి పాప. బా, ఎంత క్యూట్గా ఉందో పాప. వాడెవ్వడియో కోసం కన్న కూతుర్ని చంపిన కసాయి తల్లి. నీ పాపను నువ్వు పోవచ్చు కదా, ఆ పాపని చంపడం ఎందుకు? 5 సంవత్సరాల పాప ఎంత క్యూట్గా ఉందో. ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు, మమ్మీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ. ఆ వీడియోలు చూస్తే గుండెలు తరక్కపోతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, పాపము విచ్చలవిడిగా ఆ బిడ్డ, పసిబిడ్డ ఏం తప్పు చేసిందండి? ఆ పసిబిడ్డ ఏం అడ్డొచ్చిందండి? ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఎంతకాలం ఆ అందములో పడిపోయి, మోసములో పడిపోయి నీ జీవితాన్ని పతనం చేసుకుంటావు? ఎంతకాలం నామకార్థ క్రైస్తవురాలిగా బ్రతుకుతాం? ఎంతకాలం భర్తని మోసం చేస్తావు? ఎంతకాలం భార్యను మోసం చేస్తావు? ఎంతకాలం పిల్లల్ని మోసం చేస్తావు? ఎంతకాలం శాపాన్ని అనుభవిస్తావు? నీకేమైనా న్యాయమా? ఆలోచించు, ఆలోచించు. జీవితం చాలా చిన్నదండి, చాలా పెద్దదిగా మనం పరిగెడతాం. నేను ప్రేయర్ టవర్లో నుంచి బయటికి రాగానే ఒక వార్త విన్నా.
ఏంటిదా వార్త అంటే, ఈ సులానగరే కదా డాడీ, ఆ సులానగర్ సర్పంచ్ వాళ్ళ కొడుకు అశోక్ కదా అబ్బాయి పేరు. అశోక్ చాలా మంచివాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడంట, యాక్సిడెంట్లో చనిపోయాడు. చిన్న బిడ్డలు. ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నటువంటి బిడ్డలు ఇంటికి వస్తారా లేదా అనేది తెలియదు. ఈ చిన్న జీవితంలో పరిగెడుతున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చదువు నాన్న. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. జ్ఞానవంతురాలు ఏం చేసుకుంటది? ఇల్లు కట్టుకుంటుంది. చెప్పాలా? ఇల్లు కట్టుకుంటది, యథార్థముగా ఉంటది. నీ సెల్లు పాస్వర్డ్ నీ భర్తకు తెలియదంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. నీ సెల్లు పాస్వర్డ్ నీ భార్యకు తెలియాలా? భార్య సెల్ ఫోన్ పాస్వర్డ్ భర్తకు తెలియాలా? భర్త పాస్వర్డ్ భార్యకు తెలియాలా? యథార్థముగా ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటది, మూఢురాలు తన ఇల్లును ఊడబిక్కుంటుంది. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఇగో నీ భర్త ఏంది అంత పొట్టిగా ఉన్నాడు, నీ భర్త ఏంది ఇంకా ఉద్యోగం రాలేదు, నీ భర్త ఏంది అలా ఉన్నాడు, నీ లెవెల్ ఎక్కడా, నీ భర్త లెవెల్ ఎక్కడా, నాకేం నచ్చలే మీ జంట అంటది లూసిఫర్. చిన్నగా పుల్లలు పెడుతుంది లూసిఫర్. అవునా? చిన్నగా పుల్లలు పెడుతుంది. జ్ఞానవంతురాలైతే వెంటనే నా భర్త తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో దేవుని సన్నిధిలో జతపరచబడినటువంటి మేము, నా భర్త తను, మీరు ఎన్ని చెప్పినా నా భర్త నాకు దొరకడం నా అదృష్టం అని చెప్తుంది. కొట్టు గట్టిగా చెప్పట్లో హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మంది లూసిఫర్ బిడ్డలు వదిలిపెట్టు నీ భర్తను వదిలిపెట్టు. చెప్పుడు మాటలు విని అనేక మంది ఈరోజు భర్తలను విడిచిపెట్టారు. చెప్పుడు మాటలు విని అనేక మంది ఈరోజు కుటుంబాలు ఎడారైపోయినాయి. పిల్ల పాపలతో కలకల్లాడాల్సినటువంటి కుటుంబాలు, గృహాలు ఈరోజు ఎడారి మారిపోయినాయి. TV9లోకి పోయి కూర్చుంటారు, నా భర్త నాకొద్దు. TV9 నీకు అన్నం పెడతాడా? TV5 నీకు అన్నం పెడతాడా? పోలీసోడు నీకు అన్నం పెడతాడా? నువ్వు రాణిగా పిలువబడాలంటే నీ పక్కన రాజు ఉండాలి. నీ పక్కన రాజు లేకపోతే నువ్వు రాణిగా పిలువబడలేవు. నీకు విలువ ఉండాలి అంటే నీ పక్కన రాజు లేకపోతే నీకు విలువ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. భర్తను వదిలేసినటువంటి స్త్రీని చూడండి మీరు రోడ్ల మీద. ఎవరైనా లెక్క చేస్తారా అమ్మ? చెప్పాలా? భర్తను వదిలేసిన వాళ్ళని లెక్క పెడతారా? లెక్క చేస్తారా? నా చెప్పుడు మాటలు విని భర్తలను విడిచిపెడతారు. ఎందుకంటే వాళ్ళు మూఢురాలు. వాళ్ళు
జ్ఞానము లేనటువంటి వారు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, జ్ఞానము ఉన్నటువంటి వారు జ్ఞానముతో వారి కుటుంబాన్ని కట్టుకుంటారు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. హల్లెలూయా. రాంప్రసాద్ అని మా ఊరే, భర్త పచ్చి తాగుబోతు తాగుబోతు పక్కకు పెట్టు, ఐరన్ అదే రాతండి గరెటలు ఉంటాయి కదా, రాతండి గరెటలతో కొట్టేవాడు భార్యని. ఎంత చిత్రహింసలు పెట్టేవాడు అంటే అంత చిత్రహింసలు పెట్టేవాడు. 2 కొడుకులు, వాళ్ళ కొడుకు పేరు రాంప్రసాద్, శ్యామ్ ప్రసాద్, 2. వాడు నా ఫ్రెండే. వాళ్ళ మమ్మీ ఎంతో కష్టపడి కూలి పని చేసి కాళ్ళు ఇరగొట్టేటోడు, వాళ్ళ నాన్న చేతులు ఇరగొట్టేటోడు. చేతులు ఇరగొట్టినా కానీ ఒక్క చేతితో కూలి పనికి పోయేది. ఆ చేను గల వాళ్ళు కూడా ఆమె ప్రయాస చూసి రామ్మ ఏం కాదు రా అని చెప్పి ఒక్క చేతితో కలుపు తీయడానికి కూడా ఆమెను పిలిచేవాళ్ళు. ఇట్స్ లాట్. ఎంతో కష్టపడి ఆ పిల్లోడిని చదివించింది. విశ్వశాంతి స్కూల్లో ప్రైవేట్లో చదివించింది. కూటికి గతి లేదు వాళ్ళకి, 1 ఎకరం భూమి లేదు, ఉండడానికి ఇల్లు తప్ప, గుడిసె ఇల్లు. ఆ పిల్లలు కూడా చాలా కష్టపడి చదువుకున్నారు. ఈరోజు సింగరేణిలో, మనుగూరులో వాడు ర్యాంకు కొట్టాడు. సింగరేణి ఎగ్జామ్స్లో వాడు మైనింగ్ ఇంజనీర్ అయ్యాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మైనింగ్ ఇంజనీర్తో పాటు ఏదో పెద్ద పోస్ట్ అంటది. ఈ మైనింగ్ ఇంజనీర్లు అందరికీ పెద్ద పోస్ట్ అది, ఏజిఎం ర్యాంక్ అంట. ఆమెన్. వాడికంటూ సపరేట్ కారు, వాడికంటూ డ్రైవరు. ఈరోజు ఒకానొక దినం ఆ ఊరు వెళ్తే వాడు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు. కొట్టు గట్టిగా చప్పట్లు హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, వాడి గొప్పతనం కాదు, ఆ తల్లి గొప్పతనం. వాళ్ళ నాన్న పెట్టినటువంటి శ్రమలు, వాళ్ళ నాన్న పెట్టినటువంటి బాధలు పడి ఆమె కనుక పడకుండా ఆ పిల్లల్ని వదిలిపెట్టి కనుక వెళ్ళిపోయి ఉంటే ఈరోజు ఆ 3 అంతస్తుల బిల్డింగ్ లేదు, ఆ రాంప్రసాద్ గారికి అంత హోదా లేదు. నేను అదే చెప్పిన వాడికి, అరే నీ చదువు కాదురా ఈరోజు నువ్వు కారులో తిరుగుతున్నావంటే, నీ కన్న తల్లి బిడ్డా, నీ కన్న తల్లిని కనుక వదిలిపెడితే నీ కాళ్ళు ఇరుగుతాయని చెప్తే, తేజ నాకు తెలియదా, మా అమ్మని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పాడు. వాడి పెళ్ళికి 8 తులాల బంగారం వాళ్ళ అమ్మకు పెట్టాడు. వాడు కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. 4 కోట్ల రూపాయలు వాడికి కట్నం ఇచ్చారు. ఎంత? 4 కోట్ల రూపాయలు. పూరి గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తి వాడు. నా ఫ్రెండే వాడు, మా బంధువు కూడా అవుతాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తల్లి ఒక స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణాలు, శ్రమ రాగానే, బాధ రాగానే, వేదన రాగానే, ఆర్థిక ఇబ్బందులు రాగానే భర్తను వదిలిపెట్టొద్దు. ఒకానొక టైం ఒక 10,000 అప్పు అవుతాం, ఒకానొక టైం భర్తకు ఉద్యోగం ఉండదు, భర్తకు ఉద్యోగం ఉండదు, అయినా నువ్వు భర్తకు రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు కలెక్టర్ అయినా, నువ్వు ఎస్ఐ అయినా, నువ్వు ఎంత గొప్ప ఉద్యోగివైనా నువ్వు భర్తకు లోబడి ఉండాలి. ఎందుకంటే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. ఇల్లు అంటే ఏంటి? ఇండివిజువల్ లైఫ్ కాదు. ఒక గృహము అంటే భర్త, భార్య, పిల్లలు. నాకు నెల నెల అకౌంట్లో పడుతున్నాయి కదా, ఇక ఆయన ఎందుకు నాకు అనుకుంటే నువ్వు 3 రాళ్ళు అవుతావు. జాగ్రత్త. ఈరోజు ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా,
పిల్లలు గొప్ప స్థితిలో ఉండడానికి కారణం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీ ఉన్నారు. మమ్మీ మాట్లాడే ప్రతి మాట, మమ్మీ నడవడిక, మమ్మీ ప్రవర్తన అంటే వాళ్ళ డాడీ దగ్గర నుంచి కాదు, వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి నేర్చుకుంది. కొట్టు గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎందుకంటే భర్తలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. కుటుంబాన్ని ఎలా పోషించాలి, కుటుంబాన్ని ఎలా నడపాలి, కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి, ఏ విధంగా పిల్లలకు ఫీజులు కట్టాలి, ఏ విధంగా అని పిల్లల ప్రయత్నంలో, వారి ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. కానీ పిల్లల్ని పెంచాల్సినటువంటి బాధ్యత స్త్రీ. పిల్లలు మాట్లాడే విధానం, పిల్లలు పెరిగే విధానం, పిల్లలు నడుచుకునే విధానం అది తల్లి దగ్గర నుంచే ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎందుకని ఈ విషయాన్ని చెబుతున్నానంటే, జ్ఞానవంతురాలు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎంత వేదన వచ్చినా తన ఇల్లును కట్టుకుంటది. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఉదాహరణకి రామ్ ప్రసాద్ వాళ్ళ అమ్మే ఏ స్థలములో అయితే గుడిసె ఇల్లుందో బయట నుంచి చూస్తే మొత్తం లోపటవి కనపడతాయి గిన్నెలు, బయట నుంచి చూస్తే మొత్తం గిన్నెలు బయట కనపడేటి. ఇవాళ వాడు మా ఊర్లో 10 ఎకరాల భూమి కొన్నాడు ఒకటేసారి. ఆమేనండి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ నాన్న జీతగాన్ని పెట్టిండు, తెల్ల చొక్క పడ్డది మీద, తాగుడు మానేసిండు, దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆమేనండి, ఆమేన్, ఆమేన్. అదంతా గెలుపుకు కారణం ఆ తల్లి కన్నీటి ప్రార్థన. బా ఏం దెబ్బలు తినేదండి. ఈరోజు భర్త ఒక దెబ్బ కొట్టగానే అయ్యో నేనుండా, నేను వెళ్ళిపోతా, వెంటనే మా రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఫ్రీ బస్సులు పెట్టిండు కదా. ఎమ్మటి ఆధార్ కార్డు ఉంటే చాలు వెంటనే అత్తగారింటికి వెళ్ళిపోతారు, తల్లిగారింటికి వెళ్ళిపోతారు. మన ఆంధ్రాలో కూడా ఫ్రీ బస్సులేనా డాడీ? ఫ్రీ బస్సులేనా అక్కడ కూడా? వెంటనే ఆధార్ కార్డు ఉంటే చాలు వెంటనే అత్తగారింటికి వెళ్ళిపోవడం, తల్లిగారింటికి వెళ్ళిపోవడం. పంచాయతీ పెట్టిన తర్వాతనే వస్తాం. తల్లిదండ్రులు కూడా వచ్చాయి. భర్త భార్య అన్న తర్వాత చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి. ఆ చిన్న చిన్నవి జరిగినప్పుడు పట్టించుకోవద్దు. వాళ్ళే చిన్న చిన్నవి అరుచుకుంటారు, చిన్న చిన్నవి సర్దుకుంటారు అని చెప్పి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఒక్క మాట అనగానే, ఒక దెబ్బ పడగానే ఈరోజు పారిపోతున్నారు. అటువంటి వారు కుటుంబాలు కట్టబడవు. ఈరోజు పిల్లలు అనాథలుగా రోడ్ల మీద పడిపోతున్నారు, తిండికి అలమటిస్తున్నారు రోడ్ల మీద. భార్య భర్తకు తెలియకుండా వేరే వ్యక్తితో వెళ్ళిపోతుంది, భర్త భార్యకు తెలియకుండా వేరొక వ్యక్తితో. పిల్లల జీవితాలు రోడ్ల మీద పడిపోతున్నాయి, పిల్లల జీవితాలు అనాథలైపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీనంతటికి గల కారణం ఏంటిదంటే అపవాది పన్నుతున్న పన్నాగం. అపవాది పన్నుతున్న పన్నాగం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ అపవాది మనలో ఉండడానికి వీలు లేదు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుదామా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువు చిన్న. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి, ఒకరినొకరు లోబడి ఉండుడి. స్త్రీలారా, స్త్రీలారా ప్రభుకు వలె మీ సొంత పురుషుకు లోబడి ఉండుడి. లోబడి ఉండాలి. ఏం చేయాలి? సొంత పురుషులకు లోబడి. సొంత పురుషుడికి ఏం చేయాలమ్మా? లోబడి ఉండుడి. చెప్పాలా గట్టిగా? నేను డిగ్రీ చేసిన, నేను పీజీ చేసిన, నువ్వేం చేసినావు? 10th చేసినావు. నీకేందా నేను లొంగుడేంది? ఈ పవర్ ఎక్కడిది? ఇది లూసిఫర్ పవర్. ఇది మూడు రాల స్వభావం. అది
నువ్వు కలెక్టర్ సీట్లో కూర్చున్న వ్యక్తివైనా ఇంటికి రాగానే భర్తకు భార్యవి నువ్వు. భర్తకు లోబడాలి నువ్వు. నువ్వు భర్తకు లోబడకపోతే, తగ్గించుకునే స్వభావం నీలో లేకపోతే, మూడు రాలి స్వభావం నువ్వు. ఈ ఉమెన్స్ డే సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ కుటుంబంలో స్త్రీ పాత్ర ఏంటి? తగ్గింపు స్వభావం ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపు స్వభావం ఉండాలా. నెలకొక 20,000 సంపాదిస్తుంది అనుకో, అయ్యో బాబోయ్ తట్టుకోలేకపోతున్నాం రా బాబా. నెలకొక 20,000 సంపాదిస్తే కథం. మా అమ్మగారు ఉంటారు అక్కడ. ఏ మామగారు? భర్త వల్ల తండ్రి. భర్త వల్ల తండ్రి ముందే కాలు మీద కాలేసుకొని ఊపడం, ఇట్లా ఇట్లా ఇట్లా. అత్తగారు ముందు కాలు మీద కాలేసుకొని ఇట్లా ఇట్లా ఊపడం. పాస్టర్ గారు ముందు కూర్చొని పాస్టర్ గారు ముందు కాలు మీద కాలేసుకొని ఆ కాళ్ళు ఇరిగిపోను. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గర్వం? నెలగాగానే 20,000 పడుతున్నాయి కదా. చూస్తాడు యేసయ్య. ఇన్ని రోజులు సంపాదించిన డబ్బంతా ఒకటేసారి పెట్టాలి. ఎక్కడా? హాస్పిటల్లో. అంత గర్వం. చిన్న ఉద్యోగం రాగానే గర్వం, చదువుని బట్టి గర్వం, అందాన్ని బట్టి గర్వం. కొంతమంది పొడుగు హెయిర్ ఉంటుంది, ఆ చర్చిలో హెయిర్ ఇట్లా తిప్పడం, ఆ జుట్టు కాలిపోను. చక్కగా జడేసుకోవచ్చు కదా, అదేం రోగం? చూపించుకోవాలా? నాకు పెద్ద హెయిర్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. తగ్గింపు జీవితం ఉండాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, జ్ఞానవంతురాలు తన ఇల్లును ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. ఇటుక మీద ఇటుక వేసి కట్టుకుంటుంది. 3 రాళ్ళు తన ఇల్లును ఊడబిక్కుంటుంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, తగ్గింపు జీవితం ఉండదు. ఓయ్, మీ మమ్మీ ఇంట్లో ఉంటే నేనుండా, మీ డాడీ ఇంట్లో ఉంటే నేనుండా, నాకు ప్రైవసీ కావాలి. మొన్న ఒక వీడియో చూసిన, అత్తగారికి అన్నం పెడుతున్నట్టు వెళ్ళి ప్లేట్తోనే తలకాయ పలగొడుతుంది ఇట్లా. ఏసయ్య ఎట్లాంటి వాళ్ళని తీసుకోవట్లేదు ఏంటి ఏసయ్య అనిపిస్తుంది నాకు. అట్లాంటి వాళ్ళని తీసుకోవట్లేదు ఏంటి ఏసయ్య అనిపిస్తుంది నాకు. కొంతమంది మంచి సహోదరులు కూడా ఉన్నారు. మొన్న మమ్మీ నిన్న అనుకుంటా ఒక వీడియో చూపించారు నాకు. చిన్న వయసు అండి, 35-36 సంవత్సరాల వయసు. తన పేరేంటి నాన్న? ఆ సహోదరి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. భర్తకు క్యాన్సర్ వచ్చింది. చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న అనేక సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు హాస్పిటల్లో భర్తతో ఉన్నది ఆమె. హల్లెలూయా. సృజన అనే సహోదరి భర్తతోనే హాస్పిటల్లో పడుకునేది. భర్తకు తినిపించడం, భర్తతో మాట్లాడడం. ఎంత చక్కగా ఉన్నారండి. ఆ భర్త పేరు వివేక్, ఈమె పేరు సృజన. ఎంత చక్కగా ఉన్నారండి. చనిపోయేంత వరకు కూడా భర్తను అంటుపెట్టుకొని ఉన్నది. భర్త చనిపోయిన తర్వాత గుండెలు పగిలి ఏడ్చింది. ప్రియమైనటువంటి దేని బిడ్డారా, హల్లెలూయా. క్యాన్సర్ వస్తే భర్తకు అండగా నిలబడింది. ఆయనకు గుండు తీశారు భర్తకి.
ఆయనకు గుండు తీస్తే ఆమె హెయిర్ మొత్తం కట్ చేపించేసుకుంది. నీకు గుండు తీసినప్పుడు నాకు ఈ హెయిర్ ఎందుకు అని చెప్పి హెయిర్ అంతా కట్ చేపించేసుకుంది. ఎంతమందికి ఇన్స్పిరేషన్ ఆ అమ్మాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అమ్మాయిలు ఏ విధంగా ఉన్నారో తెలుసా? భర్తకి ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే, అయ్యో నువ్వు రోగివి, నువ్వు నాకొద్దు పో, నీకు క్యాన్సర్ ఉంది నువ్వు వద్దు పో, నీకు ఆయాసం ఉంది వద్దు పో, నీ కాలు పడిపోయింది వెళ్ళిపో, నీకు పక్షవాతం ఉంది వెళ్ళిపో, నీతో మీ అమ్మ ఉంటుంది వెళ్ళిపో, నువ్వు నాకొద్దు పో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మానవత్వం కనుమరుగైపోతున్న సభ్య సమాజంలో మనం బ్రతుకుతున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. తీతు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువు ఒకసారి. హల్లెలూయా. చదువు నాన్న ఒకసారి. 2వ అధ్యాయం 3వ వచనం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపాన 21వ వచనం. 5వ అధ్యాయం 21వ వచనం. 5వ అధ్యాయం 21వ వచనం. సారీ, ఎఫెసీ పత్రిక 2:3 నాన్న. తీతు పత్రిక 2:3. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానసక్తులు అయిన ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారే ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు. ప్రవర్తనయందు ఎలా ఉండాలంట? భయభక్తులు కలిగి ఉండాలి. భయము భక్తి కలిగి ఉండాలి. ఎలా ఉండాలన్న ప్రవర్తన ఎందు చెప్పాలి నాన్న గట్టిగా. ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి ప్రియమైనటువంటి యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశులను ప్రేమించు వారును స్వబుద్ధి గల వారును పవిత్రులను ఇంట నుండి ఏం చేయాలి? లోబడి ఉండి లోబడాలి, ప్రేమించాలి. భర్తలను ప్రేమించాలి, భర్తలకు లోబడాలి. లోబడని సహోదరివైతే ఈ వర్తమానం విను. భర్తకు ఎదురు సమాధానం చెబుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మంచి ఉపదేశము చేయువారై ఉండవలెను. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలి, చెడుతనాన్ని వదిలిపెట్టాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఎలా అంటే కష్టము రాగానే, బాధ రాగానే, వేదన రాగానే భర్తలను విడిచిపెట్టే వెళ్ళిపోయే వాళ్ళని మనం చూస్తున్నాం. అటువంటి వారు దీవించబడరు, అటువంటి వారు ఆశీర్వదించబడరు, శాపాన్ని కొని తెచ్చుకుంటారు. యోబు భార్య కూడా చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయం 9-10 వచనాలు. యోబు గ్రంథము 2వ అధ్యాయం, త్వరగా టైం లేదు. యోబు గ్రంథము 2వ అధ్యాయం 9-10 వచనాలు. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా.
ఇంకను యథార్థతను వదలకుండువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మూర్ఖురాలు మాట్లాడుచున్నావు. నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలును అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోట మాటనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. చూడండి, అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదులుకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవుణ్ణి దూషిస్తా ఉంది, మరణము కమ్మనంటుంది. ఎలా ఉంటారు ఈ భార్యలు? ఎలా ఉంటారు ఈ స్త్రీలు? ఫిలిప్ గాడు, మామూలుగా చెప్తున్నా, ఫిలిప్ గాడు ఒక 50,000 తీసుకొస్తే నా భర్త బంగారం. నా భర్త ఒక 1,00,000 రూపాయలు తీసుకొస్తే నా భర్త బంగారం. సడన్గా వ్యాపారం పోయింది, సడన్గా ఉద్యోగం పోయింది. అసలు ప్రేమ అప్పుడు బయటకు వస్తుంది భార్యలో నుంచి. భార్య చూపు మారిపోతుంది, భార్య పలకరింపు మారిపోతుంది, భార్య మాట తీరు మారిపోతుంది. ఉద్యోగము లేనప్పుడు ప్రేమించే భార్యనే నిజమైన భార్య. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు సంపాదన లేనప్పుడు, గొడ్డు కారముతో తింటున్నప్పుడు, ఉండడానికి బైకు లేనప్పుడు, పూరి గుడిసెలో నీతో ఉంటున్నప్పుడు, రెంటు గృహములో ఉంటున్నప్పుడు, ఆ రెంటు కట్టడానికి కూడా డబ్బులు లేనప్పుడు కూడా నిన్ను ప్రేమించే స్త్రీనే నిజమైన భార్య. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు యోబు భార్య వలె మారుతున్నావా చెల్లి? నీ భర్తతో ఎలా ఉంటున్నావు? ఉద్యోగం ఉన్నప్పుడు ప్రేమించావు, డబ్బు ఉన్నప్పుడు ప్రేమించావు. ఇప్పుడు ప్రేమ సన్నగిల్లిపోతా ఉందా? ప్రేమ సన్నగిల్లిపోతా ఉందా? డబ్బున్నప్పుడు ప్రేమ. మా జీవితంలో బూడిదిగడ్డ బస్తీలో, నిజం చెప్తున్నా, బూడిదిగడ్డ బస్తీలో ఉన్నావన్నా అనిల్. అప్పుడు నువ్వు బూడిదిగడ్డ బస్తీలో ఎట్లా ఎంజాయ్ చేసేవాళ్ళం? రేకుల షెడ్డు డాడీ మాది. ఫుల్ వర్షం వచ్చేది, మూలకు దాక్కునేటోళ్ళు అందరం. అటువైపు మొత్తం తడిసిపోయేది, అంత వరద, రేకులు. యేసయ్యా 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 అని ఎమ్మడే వర్షం తగ్గగానే బెడ్షీట్లు వేసి మొత్తం తుడిచేవాళ్ళం. పిల్లలందరినీ పెట్టెలన్నీ జరిపి ఇటు మూలకు పడుకుని పెట్టేవాళ్ళం. ఇప్పటికంటే అప్పుడే ఎక్కువ ఆనందంగా ఉండేవాళ్ళం మేము. ఆమేన్, హల్లెలూయా. కటిక బీదరికంలో లడ్డు రేషన్ తినేటప్పుడు కూడా అదే ఆనందం, అదే సంతోషం. ఆమేన్, హల్లెలూయా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే జీవం, నిన్న నేడు మారని దేవా. ఏంటి? నిన్న నేడు పాడు. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వు తిరిగిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను. చిన్న బాబు, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా,
నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా, ఈ లోకమంతానే నువ్వెరిగినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. హల్లెలూయా. అనిల్ ఆరాధన ఎట్లా జరిగేది? మస్తు జరిగేది. మంటలే యేసునామంలో. ప్రతి చిన్న పిల్లోడి మీద అభిషేకం ఇట్లా కుమ్మరించబడేది. చిన్న చిన్న పిల్లలందరూ అన్య భాషలు మాట్లాడేటోళ్ళు. ఆమెనండి. అగ్ని కుమ్మరించబడేది ఆ చిన్న రేకుల షెడ్డులో. ఆమెన్. హల్లెలూయా. సంతోషము డబ్బు ద్వారా రాదండి. సంతోషము ఆస్తి ద్వారా రాదు. సంతోషము వస్త్రాల వల్ల రాదు. సంతోషము హోదా వల్ల రాదు. ప్రైజ్లో ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులే ఈరోజు సూసైడ్ చేసుకుంటున్నారు. అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, ఓ పెద్ద పెద్ద ప్లాట్స్ ఉన్నాయి. కానీ వారిలో శాంతి లేదు, వారిలో నెమ్మది లేదు, ఆనందము లేదు. ఉన్నత అధికారులు మొన్న రాజమండ్రి ఎస్ఐ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇక్కడ మనుగురు అవతల ఒక ఎస్ఐ, ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. పెద్ద పెద్ద ఎస్ఐలు, డిఎస్పీలు, యాక్టర్లు, రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్స్ డబ్బులో చూసి 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 కట్టలు కట్టలు చూసే వాళ్ళే ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకంటే వారిలో సంతోషము లేదు, వారిలో ఆనందము లేదు. డబ్బు నీకు ఆనందం తీసుకురాదు, ఉద్యోగం నీకు ఆనందం తీసుకురాదు. దేవుని సన్నిధి ఒకటే నీకు ఆనందాన్ని తీసుకొస్తుంది. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. దేవుని సన్నిధి ఒకటే. హల్లెలూయా. రూతు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అన్నీ కోల్పోయింది, కానీ దేవుడు మరలా ఇచ్చాడు. తను ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టుకోలేదండి. ప్రార్థన పూర్వకంగా ఉంది. దేవుడు ఏమన్నాడో తెలుసా తనతో? నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నీతో ఉంటాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. దేవుని దయను పొందుకుంది, దేవుని కరుణను పొందుకున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీగా భర్త చనిపోయినా కానీ అత్తతోనే ఉంది. తన సంతోషం తను వెతుక్కోలేదు, దేవుని దయను పొందుకుంది. కోల్పోయిన సకల సమృద్ధిని దేవుడిచ్చాడు. కొట్టు గట్టిగా చెప్పల్లో, కొట్టు గట్టిగా చెప్పల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. మరొక సహోదరి, ఈరోజు ఉమెన్స్ డే రోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి? ఒక మహిళగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి? తన జనము, తన ప్రజలు నశించిపోతున్నప్పుడు నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటాము అని చెప్పి తీర్మానము తీసుకున్నారు. కొట్టు గట్టిగా చవళ్ళో హల్లెలూయా, హల్లెలూయా. నేను నా పనికత్తెలు ఉపవాసం ఉంటాం, నా ప్రజల కోసం ఉపవాసం ఉంటాం. ఆమేన్.
ఈరోజు భర్తల కోసం ఉపవాసం ఉంటున్నారా? మీ పిల్లల కోసం ఉపవాసం ఉంటున్నారా? మీ సేవకుల కోసం ఉపవాసం ఉంటున్నారా? ఉపవాస ప్రార్థన అనుభవం ఉందా అన్నా? అదొక్కటి అడగకన్నా. బిర్రుగా తినడం, మోగిలి రేకులు సీరియల్ పెట్టుకోవడం, చిరంజీవి సినిమా పెట్టుకోవడం. ఛీ, వీళ్ళు క్రైస్తవులా? అసలు వీళ్ళు మందిరానికి వస్తే దేవుడు ఏడుస్తాడు? అసలు 24/7 ఇంట్లో సినిమాలు నడుస్తాయి, సీరియల్లు నడుస్తాయి, దేవుని వాక్యం ఉండదు, దేవుని ప్రార్థన ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు. ఏం చేస్తున్నారు వీళ్ళు? సీరియల్లు, సినిమాలు. ఏమండి, డిష్ రీఛార్జ్ అయిపోయింది, ఇగో బిడ్డ అడుగుతుంది, రీఛార్జ్ చేయరాదు. వీడొక దరిద్రుడు. చెడగొట్టేది ఎవరు? భార్య కాదు, భర్తే. రీఛార్జ్ చేసేటోడే. బాధతో మాట్లాడుతున్నాను. దేవుని కృప కోల్పోతున్నారు. ఎస్తేరు తీసుకున్న సమర్పణ జీవితం, ఎస్తేరు చేసిన ప్రార్థన రాజు మనసును కరగదీసింది. కొట్టు గట్టిగా చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ కుటుంబాలలో అసలు టీవీ ఉండడానికి వీల్లేదు. ఒక టైం ఉండాలి. ఒకవేళ టీవీ ఉన్న టీవీలో 24/7 దేవుని వాక్యము నడవాలి. ఆమేన్. దేవుని వాక్యం ఉండాలి. వారానికి ఒక్కసారి మందిరానికి వస్తారు. కొంతమంది వారానికి ఒకసారి కూడా రారు, నెలకొకసారి కనపడతారు. నెలకొక్కసారి వాక్యం విని ప్రతిరోజు చిరంజీవి సినిమా చూసే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారా? చెప్పండి బిడ్డ. రోజు సీరియలు సినిమా చూసే వాళ్ళు పోనీ వారానికి ఒక్కసారి వాళ్ళు మందిరానికి వచ్చి పడుకుంటారా? వాక్యం వింటారా? మందిరానికి వచ్చి పడుకుంటారా? వాక్యం వింటారా? పడుకుంటారు వాళ్ళు. దయ్యం విననీయదు, నిద్ర తీసుకొచ్చేస్తుంది. నిద్ర తీసుకొస్తుందంటే అబ్బా ఈ వాక్యం వింటే నా బ్రతుకు మారుతుందని సాతాన్ గాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చూడండి, చరిత్రలో నిలిచిపోయారు కొంతమంది స్త్రీలు. ఎస్తేరు చరిత్రలో నిలిచిపోయింది. రూతమ్మ చరిత్రలో నిలిచిపోయింది. మరియమ్మ యేసు ప్రభువుకి జన్మనిచ్చినటువంటి తల్లి చరిత్రలో నిలిచిపోయింది. యేసు ప్రభువుని కనడం కోసం, యేసు ప్రభువుని ఈ ప్రపంచానికి బహుమతిగా ఇవ్వడం కోసం, పాప పరిహారము కొరకు తన ప్రాణాన్ని తృణప్రాయముగా విడిచిపెట్టడం కోసం జన్మించినటువంటి యేసు క్రీస్తుని జన్మనివ్వడం కోసం నింద భరించింది. భర్త సహకారము లేకుండా, భర్త లేకుండా గర్భము పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని దాల్చి నిందను భరించి, తప్పుడు వ్యక్తి అని నిందను భరించి, చివరికి పెళ్లి చేసుకోవలసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి తృణీకరణ వచ్చిన దేవుని కొరకు నింద అనుభవించిన మహాతల్లి మరియమ్మ తల్లి. కొట్టు గట్టిగా చప్పట్లు హల్లెలూయా. అటువంటి తల్లి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నిందలు రాగానే, కష్టాలు రాగానే, కన్నీళ్లు రాగానే వెనక్కి వెళ్ళిపోవాలా? బాధలు రాగానే, వేదన రాగానే వెనక్కి వెళ్ళిపోవాలా? సూటిపోటి మాటలు అనగానే వెనక్కి వెళ్ళిపోవాలా? నో. దేవుని పని చేస్తున్నావు కాబట్టి నిందలు వస్తాయి. దేవుని పరిచర్య చేస్తున్నావు కాబట్టి నిందలు వస్తాయి. దేవుని పరిచర్య చేస్తున్నావు కాబట్టి నిన్ను వెనక్కి లాగుతారు. ఎవరో నిన్ను వెనక్కి లాగడాన్ని బట్టి నువ్వు వెనక్కి తగ్గిపోతే మరియమ్మ పొందుకున్న కృప కోల్పోతావు. ఎస్తేరు పొందుకున్న కృప కోల్పోతావు. ఆమేనండి. కృప అందరికీ రాదు. అవునంటారా కాదంటారా? చెప్పాలమ్మా. అవునంటారా కాదంటారా? చెప్పాలి. అవునంటారా కాదంటారా? ఎస్తేరు పొందుకున్న కృప మీరు పొందుకున్నదురుగాక. కొట్టు గట్టిగా చెప్పట్లో, కొట్టాల గట్టిగా చెప్పట్లో హల్లెలూయా,
హల్లెలూయా, కృప కలుగునుగాక. పిల్లలు లేనప్పుడు పెనిన్నాతో తృణీకరించబడుతుంది హన్నా. అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి నిందలు. పిల్లలు లేనిదానా, పిల్లలు లేనిదానా అని చెప్పి తృణీకరించబడుతుంది. ఎవరు? హన్నా మనుషులు ఎవరికి చెప్పుకోలేదండి, దేవుడికి చెప్పుకుంది. ఆమేనండి. ఎవరికి చెప్పుకుంది? దేవుడికి చెప్పుకుంది. నాకు పిల్లలు లేరు అని డాక్టర్ల చుట్టూ తిరగడం ఆపే. ఎస్తేర్ వెళ్ళి దేవుని మందిరంలో మోకరించినట్లుగా, హన్నా వెళ్ళి దేవుని మందిరంలో మోకరించినట్లుగా కన్నీటి ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఆమేనండి. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన చేయడం ప్రారంభించాలి. చాలామందికి సీక్రెట్ తెలియదండి. ఇదొక సీక్రెట్. ఏంటి సీక్రెట్? ఆయన పాదాలు పట్టుకోవడమే ఒక సీక్రెట్. ఉదయాన్నే లేచి యేసయ్య పాదాలు పట్టుకో, ఉదయాన్నే లేచి యేసయ్య పాదాలు పట్టుకో. ఆ రోజంతా ఎవరి పాదాలు పట్టుకోకుండా మనం బతుకుతాం. ఆమేనండి. ఆమేన్. ఉదయాన్నే ఏం చేయాలా? ఉదయాన్నే యేసయ్య పాదాలు పట్టుకుంటే చాలు. ఆ రోజంతా ఒక ఆనందం, ఆ రోజంతా ఒక సంతోషం, ఆ రోజంతా ఒక సమృద్ధి. ఆమేనండి. అనుభవిస్తున్నారా మీరు? ఉదయకాలపు ఆరాధన 5 గంటలకు ఆరాధన జరుగుతుంది. రోజంతా ఎంత సంతోషంగా ఉంటుందమ్మా. నాకైతే సంతోషంగా ఉంటుంది. ఆమేనండి. ఆమేన్. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. ఆమేన్. ఆ ధన్యత మనం పొందుకోవాలండి. ఇలా ఇక్కడ ఉన్నటువంటి అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఈ పిల్లలందరూ నేర్చుకోవాలా. అప్పుడే నీ జన్మకు ఒక అర్థం. ఆమేనను. తల్లిగా పిలువబడుతున్న నీవు, మహిళగా పిలువబడుతున్నటువంటి నీవు ఈ ఉమెన్స్ డే సందర్భముగా నీ పిల్లలు నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. నీ పిల్లలు నీ దగ్గర నుంచి సిగరెట్ ఎలా తాగాలో నేర్చుకోవద్దు. నీ పిల్లలు నీ దగ్గర నుంచి బీర్ ఎలా తాగాలో నేర్చుకోవద్దు. నీ పిల్లలు నీ దగ్గర నుంచి గుట్కా ఎలా తినాలో నేర్చుకోకూడదు. నీ పిల్లలు ఎలా కన్నీటి ప్రార్థన చేయాలో అలా నేర్చుకోవాలి. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. హన్నా కన్నీరు గార్చినట్టుగా కన్నీరు గార్చాలి. అయ్యగారు మేము కర్నూలు నుంచి వచ్చినాం. అయ్యగారు అయ్యగారు మేము నెల్లూరు నుంచి వచ్చినాం. అయ్యగారు అయ్యగారు మేము రంగారెడ్డి నుంచి వచ్చినాం. అయ్యగారు అయ్యగారు మేము బెంగళూరు నుంచి వచ్చినామని. అయ్యగారు మీరు ఎక్కడి నుంచి వచ్చినా వేస్ట్. హన్నా కన్నీరు గార్చినట్టుగా కన్నీరు గారవాలి. ఆమేనండి. హన్నా కన్నీరు గార్చినట్టుగా కన్నీరు గారవాలి. అప్పుడే మీ పిల్లలకు కాపుదల. హన్నా కన్నీరు గార్చినట్టుగా కన్నీరు గార్చగలిగితే మీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి వర్తమానం వింటున్నావో, మస్కట్, కువైట్, దుబాయ్, అబుదాబి, ఆస్ట్రేలియా, ఎక్కడి నుంచి, ఇజ్రాయెల్, ఎక్కడి నుంచి ఈ వాక్యం మీరు వింటున్నారో ఈరోజు మీతోనే 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 దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యగారు నా కొడుకు త్రాగుతున్నాడు, నా కొడుకు స్పీడ్గా బైక్ నడుపుతున్నాడు, నా కొడుకు గంజాయి తీసుకుంటున్నాడు, నా కొడుకు అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, పోలీస్ కేసు అయిందంట. ఎస్తేరు కన్నీరు గార్చినట్టు కన్నీరు గార్చు. హన్నా కన్నీరు గార్చినట్టు కన్నీరు గార్చు. ప్రార్థన ఎలా చేయాలి అయ్యగారు? ఇది రంజాన్ టైం అయ్యగారు, మాకు కుదరట్లేదు అయ్యగారు. నడుచుకుంటూ ప్రార్థన చేయి, పని చేస్తూ ప్రార్థన చేయి, మనసులో స్తుతించేయి. నువ్వు చేసే పనిలో ప్రార్థన ఉండాలి, నడిచే నడకలో ప్రార్థన ఉండాలి, మాట్లాడే మాటలో ప్రార్థన ఉండాలి. ప్రతి క్షణం నీలో ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆ ప్రార్థనే నీ పిల్లల దగ్గరికి దేవదూతను పంపించి వారిని ఉన్నత స్థితిలో నిలుచోబెడుతుంది. కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. థామస్ అల్వా ఎడిసన్ ప్రపంచమంతా చీకటిగా ఉంది, చీకటిగా ఉన్న ప్రపంచాన్ని వెలుగుమయముగా మార్చింది ఒక తల్లి కన్నీటి ప్రార్థన.
ఒక పిచ్చివాడు, వెర్రివాడుగా పిలువబడ్డాడు. ఎందుకు? పనికివాడు, ఛీ అని పిలువబడినటువంటి థామస్ అల్వా ఎడిసన్ కరెంటు బల్బు కనుగొన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కరెంటు బల్బు కనుగొన్నాడు, ప్రపంచాన్ని వెలుగుమయముగా మార్చాడు. దానంతటికి కారణం థామస్ అల్వా ఎడిసన్ కాదు, తల్లి కన్నీటి ప్రార్థన. ఆమేన్. ఒక తల్లి కన్నీటి ప్రార్థన. మనం చనిపోవచ్చు. ఏమండి, యేసన్న గారు చనిపోయాడండి, కానీ యేసన్న గారు చేసిన ప్రార్థన చనిపోలేదండి. అందుకనే ఈరోజు లక్షల మంది ప్రజలు ఒక పరిచర్య ద్వారా రక్షణలోకి వచ్చారు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. మనం చనిపోవచ్చు, కానీ మన పిల్లలకు మీరు చేసిన ప్రార్థన ఎప్పుడు చనిపోదు. ఆ ప్రార్థనే మీ పిల్లల్ని కాపాడుతుంది, ఆ ప్రార్థనే మిమ్మల్ని రక్షిస్తుంది. చూడండి అమ్మా, నా 2 చేతులెత్తి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నానమ్మా. మీ పిల్లల్ని అంటే భార్యల టార్చర్ వలనో ఏంటో నాకైతే తెలియదు, మిమ్మల్ని వారు ఇక్కడ పెట్టారు. కానీ మీరు వాళ్ళు కన్నబిడ్డలు కాబట్టి వాళ్ళు చక్కగా ఉండాలని ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి. ఆమేనండి. మీ మనవళ్ళు మంచిగా ఉండాలని ప్రార్థన చేయండి. దీవెనమ్మ కొడుకు బాగాలేదని చెప్పి తెలిసింది నాకు. దీవెనమ్మ కొడుకు కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. దీవెనమ్మ కొడుకును దేవుడు స్వస్థపరచబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏం భయపడకు, నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. ఆయన అన్యాయస్తుడు కాదమ్మా, ఆయన అన్యాయస్తుడు కాదు. మన కన్నీళ్లను ఆయన చూస్తాడు, తల్లి కన్నీళ్లను చూస్తాడు ఆయన. మీరు ఇక్కడుండి చేయాల్సింది ఒకటే, ప్రార్థన. మీరు అనుకుంటున్నారు మీ ప్రార్థన చిన్నది అని, మీ ప్రార్థన చాలా పవర్ఫుల్. నేను చేసే ప్రార్థన దేనికి పనికిరాదు, మీరు చేసే ప్రార్థన. యేసయ్యా అని పిలువగానే మీ దగ్గరికి యేసయ్య వచ్చేస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకో తెలుసా, రత్నమ్మ అప్పుడప్పుడు చెప్తుంది నాకు, అయ్యా 20 మందికి 30 మందికి ఒకటేసారి వండి పెట్టేదాన్ని అయ్యా, మటన్లు చికెన్లు వండి పెట్టేదాన్ని. మా ఆయన సింగరేన్ ఎంప్లాయ్. ఇంకా సింగరేన్ వాళ్ళు అంటే ఎట్లుంటుంది, వండి పెట్టేదాన్ని. ఈరోజు ఈ పరిచర్యలో ఉంటూ నమ్మకంగా పనిచేస్తున్నావు. ఈరోజు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, వదిలిపెట్టాడు. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు, నీ ప్రయాసం దేవుడు చూస్తున్నాడు. ఈరోజు లలితమ్మ కూడా చేసే పరిచర్యను దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ ఉండి ఎంతమంది అయితే పరిచర్య చేస్తున్నారో లెక్కలు ఆయన రాసుకుంటున్నాడు. ఆ దీవెనలు ఎక్కడికి పోవు, మీ పిల్లల 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 మీదికి ఆ దీవెనలు రాబోతున్నాయి. కొట్టు గట్టిగా చప్పట్లు హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. అందుకనే యేసయ్యా మా పిల్లల్ని కాచి కాపాడయ్యా. ఆమేనండి. కేవలం మీ ప్రార్థనే నన్ను 40 రోజులు ఉపవాసంలో గడిపేలా చేసింది. మీ ప్రార్థనకున్న పవర్ మీకు తెలియదు. చాలా గొప్ప ప్రార్థన మీది. ఈరోజు అటువంటి ప్రార్థన మీకు ఉండాలి. ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, హన్నా చేసిన ప్రార్థన మీరు చేయాలి. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా కుటుంబాన్ని కట్టుకోవాల్సినటువంటి స్త్రీ, కుటుంబంలో స్త్రీ బాధ్యత, స్త్రీ పాత్ర ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడో ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు.